హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చేసుకుందాం. ఆల్రెడీ నేను శ్రీరామనవమికి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూడండి. అండ్ ఫస్ట్ వీడియో ఈ విధంగా ఉంటుంది. దీని బ్యాక్గ్రౌండ్ అండ్ దీని లొకేషన్స్, దీని ఎడిటింగ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఎడిటింగ్ వచ్చేసి, అంటే ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న ఎడిటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, దీన్ని నేను ఏ విధంగా ఎడిట్ చేస్తాను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఏదనేది అర్థమవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మీరు కామెంట్ చేస్తే వీడియో ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతాయి. అండ్ ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ పుట్టి ఇటువంటి వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసి దీనికోసం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేసి చూపిస్తాను, అది చూసేయండి. నా లింక్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఈ విధంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి టైం అనేది స్టార్ట్ అయింది, చూసారా? ఈ టైం అనేది 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 1 సెకండ్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో క్లిప్ చూసారు కదా, ఆ విధంగా మీరు ఈ బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా మెయిల్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఓపెన్ కాకపోతే కింద కామెంట్ చేయండి, వెంటనే దానికి రెస్పాండ్ అవుతాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ ఇమేజ్ నేను పిక్సార్ట్లోకి సెండ్ చేస్తాను. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ ఇమేజ్ నేను పిక్సార్ట్లోకి సెండ్ చేశాను. ఈ ఇమేజ్ అయితే మనకి పిక్సార్ట్లోకి సెండ్ అవుతుంది, అయిపోయింది. నేను ఇక్కడ ఒక స్టిక్కర్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ని ఇప్పుడు నేను తీసుకుంటాను అనమాట. ఓకే, స్టిక్కర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను స్టిక్కర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను కట్ చేసి పెట్టుకున్న స్టిక్కర్ని తీసుకుంటున్నాను అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని నేను ఈ విధంగా తీసుకున్నాను, ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకుని కొంచెం ఇలా పెట్టేసుకుని ఎరేజర్ టూల్ తీసుకున్న తర్వాత హార్డ్నెస్ అనేది పెంచుకుంటున్నాను. కొంచెం పెంచుకుని ఈ విధంగా ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను, ఈ విధంగా, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఎరేజ్ చేశాను నేను, చూడండి. ఈ విధంగా అయితే మనం ఎరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంతవరకు ఎరేజ్ చేసి ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ ఎరేజ్ చేసిన ప్లేస్లో ఒకసారి మళ్ళీ బ్రష్ టూల్ తీసుకుని ఇలాగా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి ఎక్కువ ఎరేజ్ చేసిన ప్లేస్లో. ఒకసారి చూద్దాం ఓవరాల్ లుక్లో ఇది మనకి సెట్ అయిందో లేదో చూసుకుందాం. ఒకసారి సెట్ అయితే కనుక మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఒకసారి ఇది కొంచెం తక్కువైంది, కొంచెం దీన్ని సైజ్ తగ్గిందాం మరి, ఓకేనా? ఇప్పుడు పెట్టేసుకుని మళ్ళీ ఎరేజ్ టూల్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రష్ టూల్ని క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి ఎరేజ్ చేద్దాం, ఓకే? బ్రష్ టూల్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ చివరిని ఎలా డ్రా చేస్తున్నాను. ముందు డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఈ సెంటర్లో డ్రా చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా డ్రా చేయండి. అండ్ ఇక్కడ కూడా కొంచెం డ్రా చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే ఇమేజ్ వస్తుంది. సరిపోతుంది. ఎలా అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి కొంచెం ఎరేజ్ చేద్దాం. ఓకే, సరిపోతుంది. ఇంకా టోటల్ టిక్ మార్క్ ఇచ్చేసుకుందాం. నేను టోటల్ టిక్ మార్క్ ఇచ్చేస్తున్నాను.
అండ్ ఇక్కడ నేను ఒక ఫ్లాగ్ ఒకటి తీసుకుంటున్నాను. ఈ ఫ్లాగ్ మీకు పిఎన్జీ ఫైల్లో మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా దీన్ని ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాను. అది కరెక్ట్గా మన చేతితో పట్టుకున్నట్టు రావాలి, అప్పుడే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకుంటున్నాను. ఎరేజర్ టూల్ తీసుకుని హార్డ్నెస్ పెంచుకుని ఇలా ఎరేజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, చూసారు కదా, మనకి ఈ విధంగా ఎరేజ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి ఇది డబల్ టిక్ ఇచ్చేద్దాం. అండ్ ఈ విధంగా టిక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి ఫ్లాగ్ని తీసుకుందాం. ఫ్లాగ్ని తీసుకుని ఇలా అంటే ఇక్కడికి దీన్ని స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి, ఇలా కొంచెం. ఓకేనా, ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకోండి, హార్డ్నెస్ అనేది ఫుల్గా పెట్టుకోండి. ఓకే, ఇది ఎరేజ్ చేసాను మొత్తం. చూసారు కదా, ఇది సెకండ్ ఫ్లాగ్ అనమాట. ఫస్ట్ ఫ్లాగ్ని మామూలుగా మనం డైరెక్ట్ టిక్ మార్క్ ఇచ్చేసాం, ఇది సెకండ్ ఫ్లాగ్. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి చూసారు కదా, ఇది కొంచెం బయటికి పోల్ బయటకు వచ్చినట్టుంది, కొంచెం నీట్గా కనిపించింది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి కొంచెం న్యాచురల్గా ఉంది. కొంచెం ఓకే, సరిపోతుంది. ఇంకా టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసావు కదా, ఈ విధంగా మనమైతే పోల్ని అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒకసారి తలపాగా పెడదాం. దానికోసం నేను ఒకటి పిఎన్జీ ఫైల్ మీకు ఇస్తాను. ఓకే, ఆ పిఎన్జీ ఫైల్లో మీరు పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకుంటున్నాను నేను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం అరేంజ్ చేద్దాం. కొంచెం ఇది రొటేట్ చేసి ఈ విధంగా పెడుతున్నాను, అలా సెట్ అవ్వలేదని చెప్పేసి. ఓకే, కొంచెం ఇక్కడ ఎరేజర్ తీసుకున్నాను. ఎరేజర్ తీసుకుని హార్డ్నెస్ అనేది పెంచాను, కొంచెం హార్డ్నెస్ పెంచుకుని ఈ విధంగా ఎరేజ్ చేశాను. అండ్ ఇక్కడ కూడా కొంచెం దీన్ని ఇలా ఎరేజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే ఎరేజర్ తీసుకుని ఎరేజ్ చేసుకున్నాం తలపాగాకి. ఓకే, దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకుందాం. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇదే తలపాగాని మళ్ళీ తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇలా ఇక్కడికి అడ్జస్ట్ చేసుకుందాం. సైజ్ అనేది తగ్గించుకుంటూ మనం జూమ్ చేసుకుంటూ తలపాగాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడొకటి ఇలా పెడదాం. పెట్టేసి కొంచెం ఎరేజర్ తీసుకుని ఎరేజ్ చేద్దాం. ఓకేనా, అండ్ మీకు తలపాగా అక్కర్లేదంటుకుంటే వీడియోని స్కిప్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మళ్ళీ టిక్ మార్క్ ఇస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇదే తలపాగా ముక్కని తీసుకుంటున్నాను. తీసుకుని ఇలా రొటేట్ చేసి సైజ్ అనేది తగ్గించుకుని సైజ్ తగ్గిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేశాను అనమాట. అడ్జస్ట్ చేసి కొంచెం ఎరేజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకు టోటల్ అయితే ఈ విధంగా వచ్చింది తలపాగా. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం డ్రా అనే ఆప్షన్లోకి వెళ్దాం. ఒకసారి డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం జూమ్ చేసి ఒక నామం పెడదాం. కరెక్ట్గా సెట్ అయ్యేదాకా పెట్టుకుందాం మనం. ఓకే, కరెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఎరేజర్ తీసుకున్నాను. ఎరేజర్ తీసుకుని కొంచెం ఎరేజ్ చేశాను అనమాట. సరిపోద్ది మనకి. చూడండి, మనకైతే కరెక్ట్గా వచ్చింది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ టోటల్ టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఈ ఎఫెక్ట్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్.
ఓకే, నేనైతే ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకుంటానని చెప్పాను కదా, యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇలా జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకోండి. ఎరేజర్ టూల్ తీసుకుని సైజ్ అనేది పెంచుకుని ఈ విధంగా ఇలా డ్రా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేస్తే తర్వాత మనం ఒక టిక్ ఇచ్చుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇంకొకసారి మనం బ్రష్ తీసుకుని ఈ విధంగా డ్రా చేసాను. అంటే మనకి కొంచెం చూడడానికి కలర్ఫుల్గా ఉండడానికి అని చెప్పేసి నేను ఈ విధంగా డ్రా చేశాను అనమాట. ఓకేనా, ఒకసారి మన ఫేస్ మీద కొంచెం ఎక్కువ అయిపోయింది, దానికోసం ఎరేజర్ తీసుకుని ఫేస్ మీద కొంచెం లైట్గా డ్రా చేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు డబల్ టిక్ ఇచ్చేయండి అనమాట. ఇచ్చిన తర్వాత ఇమేజ్ని డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ అయితే డైరెక్ట్గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ స్నాప్సీడ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని అయితే తీసుకుందాం మనం. ఓకే, స్నాప్సీడ్ అప్లికేషన్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ స్నాప్సీడ్ అప్లికేషన్ మీ దగ్గర లేనట్లయితే ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రాసెస్ నేను ఆల్రెడీ డైలీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా ఉంటుంది. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి సెలెక్టివ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మన ఫేస్ మీద ఒకసారి ఇలా పెట్టుకుంది, బ్రైట్నెస్ అనేది ఇద్దాం ఫేస్కి. ఓకే, మన ఫేస్లో చూసారా ఎంత బ్రైట్నెస్ అనేది వచ్చిందో. అండ్ నెక్స్ట్ కూడా మళ్ళీ మనం ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చి ఇలాగా శాచురేషన్ అనేది పెంచడం, స్ట్రక్చర్ పెంచడం, ఇలా కాంట్రాస్ట్ పెంచుకుంటూ ఉంటే మనకి ఇమేజ్ అనేది కొంచెం గ్లోనెస్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ కొంచెం డీటెయిల్స్లోకి వచ్చి డీటెయిల్స్ అనేవి పెంచడం. అండ్ మళ్ళీ టూల్స్లోకి వచ్చేసి అండ్ ఇక్కడ టూల్స్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఈ విధంగా ఇలా పెంచుదాం. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ పెంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్వ్స్లోకి వెళ్ళండి. ఒకసారి కర్వ్స్లోకి వెళ్ళి దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేయండి. అండ్ చూసారు కదా, మనకి కావాల్సిన ఇమేజ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇమేజ్ ఏ విధంగా ఉందో చెప్పండి, ఎడిటింగ్ ఏ విధంగా ఉందో చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎడిటింగ్ గురించి. అండ్ మీకు నచ్చితే ఇటువంటి వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎండింగ్లో వీడియోని చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి. చాలా కష్టపడ్డాను వీడియో చేయడానికి, బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి. మినిమం ఈ బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి నేను 3 hours కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఒకసారి గుర్తించి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, జై హింద్.